వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. మా వీడియోస్ మీకు ఉపయోగపడాలి అని ఆశిస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మార్చి 7, 2027 వాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ. 1. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. ఆర్కే మాథుర్, బి. వినయ్ కుమార్ సక్సేనా, సి. కవీందర్ గుప్తా, డి. సివి ఆనందబోస్. సమాధానం బి. వినయ్ కుమార్ సక్సేనా. కవీందర్ గుప్తా రాజీనామా చేసిన తర్వాత గతంలో ఢిల్లీ ఎల్జీగా పనిచేసిన వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు. 2. వరల్డ్ ఇంజనీరింగ్ డే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2026 కోసం అధికారిక భాగస్వామిగా, అఫీషియల్ పార్ట్నర్గా ఎంపికైన భారతీయ కంపెనీ ఏది? ఏ. రిలయన్స్ ఇండస్ట్రీస్, బి. టాటా గ్రూప్, సి. అదానీ గ్రూప్, డి. ఇన్ఫోసిస్. సమాధానం సి. అదానీ గ్రూప్. యునెస్కో గుర్తించిన ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవానికి భాగస్వామిగా నిలిచిన మొదటి భారతీయ సంస్థ అదానీ గ్రూప్. ఈ దినోత్సవాన్ని మార్చి 4న జరుపుకుంటారు. 3. సివి ఆనందబోస్ రాజీనామా తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు ఎవరికి అప్పగించారు? ఏ. ఆరిఫ్ మహ్మద్ ఖాన్, బి. ఆర్ఎన్ రవి, సి. శివప్రతాప్ శుక్లా, డి. బండారు దత్తాత్రేయ. సమాధానం బి. ఆర్ఎన్ రవి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి సివి ఆనందబోస్ రాజీనామా చేయడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి బెంగాల్ అదనపు బాధ్యతలు ఇచ్చారు. 4. ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా, ఎల్జీగా ఎవరు నియమితులయ్యారు? ఏ. బినయ్ కుమార్ సక్సేనా, బి. తరణ్జీత్ సింగ్ సంధూ, సి. అమితాబ్ కాంత్, డి. ఎస్. జైశంకర్. సమాధానం బి. తరణ్జీత్ సింగ్ సంధూ. అమెరికాలో భారత మాజీ రాయబారిగా పనిచేసిన తరణ్జీత్ సింగ్ సంధూను ఢిల్లీ కొత్త ఎల్జీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 5. మహిళా పారిశ్రామికవేత్తల కోసం హర్ స్టార్ట్ ప్రోగ్రాం యొక్క 5వ ఎడిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. రాజస్థాన్, బి. మహారాష్ట్ర, సి. తెలంగాణ, డి. గుజరాత్. సమాధానం డి. గుజరాత్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మహిళా స్టార్టప్లకు మెంటర్షిప్ మరియు మార్కెట్ సపోర్ట్ అందిస్తుంది. 6. జల్ సంచయ్ జల్ భాగీదారీ చొరవ ద్వారా కమ్యూనిటీ ఆధారిత నీటి సంరక్షణలో మోడల్గా నిలిచిన ఛత్తీస్గఢ్ జిల్లా ఏది? ఏ. రాయపూర్, బి. బస్తర్, సి. కొరియా, డి. బిలాస్పూర్. సమాధానం సి. కొరియా. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా రైతులు తమ భూమిలో 5% భూమిని భూగర్భ జలాల రీఛార్జ్ కోసం కేటాయించి నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచారు. 7. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి సంగం ఇన్నోవేషన్ సెంటర్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఏ. మైక్రోసాఫ్ట్, బి. ఐబిఎం, సి. గూగుల్, డి. మెటా. సమాధానం బి. ఐబిఎం. ఐబిఎం తన మొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ సంగంను బెంగళూరులో ప్రారంభించింది. 8. 2027 జనాభా గణన కోసం రూపొందించిన అధికారిక చిహ్నాలను, మస్కట్లను ఎవరు ఆవిష్కరించారు? ఏ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డి. ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్. సరైన సమాధానం ఏ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2027 జనాభా గణన ప్రక్రియకు సంబంధించి ప్రగతి మరియు వికాస్ అనే 2 చిహ్నాలను ఆవిష్కరించారు. 9. 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఆవిష్కరించిన 2 అధికారిక చిహ్నాల పేర్లు ఏమిటి? ఏ. జయ మరియు విజయ్, బి. ప్రగతి మరియు వికాస్, సి. శక్తి మరియు శాంతి, డి. భారత్ మరియు ఇండియా. సరైన సమాధానం బి. ప్రగతి మరియు వికాస్. స్త్రీ పురుష భాగస్వామ్యానికి ప్రతీకలుగా ప్రగతి మరియు వికాస్ అనే పేర్లతో 2 జనాభా గణన చిహ్నాలను ప్రభుత్వం రూపొందించింది. 10. 2027లో జరగబోయే భారత జనగణన యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటి? ఏ. మొదటిసారి కులగణన, బి. మొదటి పూర్తి డిజిటల్ జనగణన, సి. కేవలం గ్రామీణ ప్రాంతాల గణన, డి. ఆధార్తో సంబంధం లేని గణన. సమాధానం బి.
మొదటి పూర్తి డిజిటల్ జనగణన 2027 సెన్సస్ మొబైల్ యాప్లు మరియు ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా నిర్వహించబడే భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ గణన 11 అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం బదిలీని ప్రోత్సహించడానికి ఏ అంతర్జాతీయ సంస్థలో భారత్ ముసాయిదాను ప్రతిపాదించింది? ఏ యునైటెడ్ నేషన్స్, బి ప్రపంచ బ్యాంక్, సి డబ్ల్యూటీఓ, డి ఐఎంఎఫ్. సమాధానం సి డబ్ల్యూటీఓ. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 14వ మంత్రివర్గ సమావేశంలో భారత్ ఈ ప్రతిపాదనను ఉంచింది. 12 వార్తల్లో నిలిచిన విక్రమ్-1 రాకెట్ను ఏ భారతీయ స్టార్టప్ డెవలప్ చేసింది? ఏ పిక్సెల్, బి అగ్నికుల్ కాస్మోస్, సి స్కైరూట్ ఏరోస్పేస్, డి ధృవ స్పేస్. సమాధానం సి స్కైరూట్ ఏరోస్పేస్. విక్రమ్ సారాభాయ్ పేరుమీదుగా రూపొందించిన ఈ రాకెట్ ప్రైవేట్ రంగంలో డెవలప్ చేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్లలో ఒకటి. 13 పార్కిన్సన్ వ్యాధి కోసం ప్రపంచంలోనే మొదటి స్టెమ్ సెల్ థెరపీని ఏ దేశం ఆమోదించింది? ఏ అమెరికా, బి జర్మనీ, సి జపాన్, డి దక్షిణ కొరియా. సమాధానం సి జపాన్. పార్కిన్సన్ వ్యాధి వల్ల వచ్చే కదలికల నివారణకు జపాన్ ఈ వినూత్న చికిత్సను ఆమోదించింది. 14 మార్చి 2026 నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది? ఏ భారత్, బి ఇండోనేషియా, సి ఆస్ట్రేలియా, డి ఫ్రాన్స్. సమాధానం బి ఇండోనేషియా. పిల్లల మానసిక ఆరోగ్యం మరియు సురక్షతను దృష్టిలో ఉంచుకుని ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకుంది. 15 ఆర్బీఐ నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఎంతకు చేరాయి? ఏ $650.20 బిలియన్, బి $728.489 బిలియన్, సి $800.000 బిలియన్, డి $550.45 బిలియన్. సమాధానం బి $728.489 బిలియన్. ఫిబ్రవరి 27, 2026 నాటికి భారత ఫారెక్స్ నిల్వలు ఈ స్థాయికి చేరినట్లు ఆర్బీఐ డేటా వెల్లడించింది. 16 స్ట్రాటో ఆవరణంలో ఫంగల్ స్పోర్స్ను గుర్తించడానికి తమిళనాడు విద్యార్థులు ప్రయోగించిన మినీ శాటిలైట్ పేరు ఏమిటి? ఏ వీకోశాట్-1, బి ఆజాదీ శాట్, సి స్టూడెంట్ శాట్, డి కలాం శాట్. సమాధానం ఏ వీకోశాట్-1. తమిళనాడులోని ఆర్యాకుడి గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన 600 గ్రాముల శాటిలైట్ను హీలియం బెలూన్ ద్వారా ప్రయోగించారు. 17 లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ సమీక్షకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు? ఏ జస్టిస్ సూర్యకాంత్, బి జస్టిస్ శ్యామ్ కోషి, సి జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, డి సంజీవ్ పాండే. సమాధానం బి జస్టిస్ శ్యామ్ కోషి. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నల్సా ఆధ్వర్యంలో అమలు చేసే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ స్కీమ్ అండ్ పాలసీని సమీక్షించడానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. 18 నారీ శ్రమశక్తి అవార్డుకు సింగరేణి నుంచి ఎవరు ఎంపికయ్యారు? ఏ జి కిషన్ రెడ్డి, బి జి ప్రేమ్సాగర్రావు, సి అల్లం నవ్యశ్రీ, డి వై మహేష్. సమాధానం సి అల్లం నవ్యశ్రీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ ఇండియా ఆధ్వర్యంలో అందించే నారీ శ్రమశక్తి అవార్డుకు సింగరేణి నుంచి జీడీకే-11 గని అధికారిని అల్లం నవ్యశ్రీ ఎంపికయ్యారు. 19 మహిళలపై జరిగే దాడులను అరికట్టడంలో పురుషులే బాధ్యత తీసుకోవాలనే లక్ష్యంతో స్టాండ్ విత్ హర్, మెన్ స్టాండింగ్ ఫర్ విమెన్ పేరిట వినూత్న అవగాహన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ తెలంగాణ, బి మధ్యప్రదేశ్, సి తమిళనాడు, డి గుజరాత్. సమాధానం ఏ తెలంగాణ. మహిళ భద్రత పురుషుల బాధ్యత అనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. మహిళలు తమను తాము రక్షించుకోవాలనే భావనను మార్చి వారి భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని అందించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి.
దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.